మేము బస్సు గవర్నమెంట్ కమిటీ ఉంది కదా మంచిగా సహకారంతోనే ఆయన ఏం ఏముందంటే గవర్నమెంట్ డిసిషన్ తీసుకున్నది హాస్పిటల్ మాత్రం ప్రైవేట్ ఎక్కడో దూరం వాటన్నింటికి గవర్నమెంట్ చేస్తుంది వాడాల్సి కానీ రిజిస్టర్ వెళ్తారు ఏదన్నా గవర్నమెంట్ దాంట్లో షిఫ్ట్ చేద్దాం హాస్పిటల్కి వస్తుంది ఏదో ఆపి మళ్ళీ కొత్త బిల్డింగ్ వాటికి వేరే రాలండి. అదే నేను ఇప్పుడు ఏది చేసినా గవర్నమెంట్ పాపం ఏది పేద ప్రజలు చేసేది ఎవరు అది గుంజుకొని పోయి వేరే కార్పొరేట్ హాస్పిటల్కి ఇచ్చేది కాదు. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది, 2 సెంటర్లు ఉన్నాయి. అవి వాటికి హాల్ కావాలి. హాల్ అంటే ఇది తమిళాలు కానీ వార్డ్ ఆఫీస్. నేను మచ్చబుల్లో వార్డ్ ఆఫీస్ ఇచ్చాను, నా ఆఫీస్ ఇచ్చాను. అక్కడ కూర్చొని మచ్చబుల్లో అయిపోయింది, వీపీఎస్ అయిపోయింది. చిన్న ఉన్నది రూము, ఒక గల్లీలాగా ఉంది. దాంట్లో నా కంప్యూటర్ పెట్టుకుని వాడకి కూర్చోబెట్టి ఇదంతా వాళ్ళకి ఇచ్చాను. నడుస్తుంది 2 ఒకేసారి. ఇక్కడ ఏముంది, గవర్నమెంట్ హాస్పిటల్ యాక్చువల్లీ మన దగ్గర లేదు. నేనేమనుకున్నాను సరే అనుకున్నా, ఇక్కడ గతంలో రాగానే సార్ హాస్పిటల్ చాలా దూరం పోతుంది, చాలా కష్టమైందని చెప్పాను. అయితే మన కింద కమిటీలు ఎలాగుంటుంది, దాన్ని ముట్టుకునేది చేసేది లేదు. అంగన్వాడీ సెంటర్ నడుస్తుంది, ఆల్రెడీ బిల్డింగ్ కడుతుంది కాబట్టి 4 రోజులు. అంగన్వాడీ సెంటర్ నడిస్తే 4 రోజులు. పైన ఖాళీ ఉంటుంది కాబట్టి హాస్పిటల్ మన దగ్గరకు వస్తుంది. కావాలని కూడా హాస్పిటల్కి వచ్చి ధర్నాలు చేసి అంత చేసి చాలా రోజులు ఉన్నాయి. ఇది ఫంక్షన్ ఎంత ముఖ్యమో అంతకంటే హాస్పిటల్ ముఖ్యం. ఇక్కడ నుంచి ఎవరు పోయినా ఏ హాస్పిటల్ పోయినా వేలు అది నేనేమో అదృష్టం అనుకున్నాను. యాక్చువల్ ఈ హాస్పిటల్ యూపీఎస్ అక్కడ బిల్లింగ్ లేకపోవడం అదృష్టం. ఈ కాలనీకి మొత్తం హాస్పిటల్ వస్తుంది. అంటే మన దగ్గర చిన్న ఎవరు కూడా పెద్ద పెద్ద లక్షలు పెట్టి 100 మంది 1000 మంది వచ్చి ఏముంటారు. ఎవరు పిలిచినా 50 మంది 100 మంది వస్తారు. మీరు 200 ఉన్నారు, అది సరిపోతుంది. ఇక్కడ ఇది సరిపోతుంది. పైన పెద్ద హాస్పిటల్ అది కావాలని కోరుకున్నాను. హాస్పిటల్ అనుకోకుండా వచ్చింది. మనసులో మార్గం లేకపోతే బోటికి నూనె పెడితే అయ్యేది ఏం లేదు. బోటి ఖాళీ ఫంక్షన్ అంటే ఇంకా టేబుల్ వేస్తే భోజనం చూసుకుని చూడమే హాస్పిటల్ తెస్తావా.